వైసీపీలో విడతల వారీగా జాబితా విడుదల ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే 2 లిస్టులు రిలీజ్ అయ్యాయి. మూడో జాబితాతో సీటు ఉండేదెవరికి ఊడేదెవరికో తెలిసిపోతుంది అనుకునే లోపే వాయిదా పడింది. మూడో జాబితా మాత్రమే కాదు, 4వది కూడా యాడ్ చేయబోతున్నారట. అందుకే కాస్త ఆలస్యమవుతోందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా మళ్లీ వాయిదా పడింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత 29 మందితో కూడిన జాబితా విడుదలవుతుందని భావించారంతా. అయితే ఆఖరి నిమిషంలో జాబితా విడుదలకు బ్రేక్ పడింది. దీంతో జాబితా రేపు విడుదలవుతుందా లేక సంక్రాంతి పండుగ తర్వాతేనా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. వై నాట్ 175? ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మార్పే మంత్రం అని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా అభ్యర్థులపై వేర్వేరు సర్వేలు చేయిస్తోంది. రిపోర్ట్ల ఆధారంగా ఇన్ఛార్జ్లను మారుస్తోంది. ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసింది. ఈ 2 లిస్టుల్లో 38 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. 13 మంది సిట్టింగ్లకు టికెట్ నిరాకరించగా 25 స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ప్రధానంగా 2 జాబితాల్లో విశాఖ, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా మార్పులు చేసింది. మూడో జాబితాపై అధిష్టానం సుదీర్ఘంగా కసరత్తు చేసింది. ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీస్కు పిలిచి వాస్తవ పరిస్థితిని వివరించింది. మార్పులు తప్పవు, అందుకు సన్నద్ధం కావాలి అని సూచించింది. ఫైనల్ గా 29 మందితో కూడిన జాబితా సిద్ధం చేసింది. అయితే ఆఖరి నిమిషంలో లిస్ట్ రిలీజ్ వాయిదా పడింది. ఒంగోలులో మాగుంట శ్రీనివాస్, విజయవాడలో కేశినేని నాని పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రాకపోవడంతో పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. మూడో జాబితా ఎప్పుడు విడుదలవుతుందా అని వైసీపీ ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరికి ఎర్త్ ఎవరికి బెర్త్ అన్న ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది. చివరి నిమిషంలో వాయిదా పడడంతో వారిలో ఆందోళన అలాగే కంటిన్యూ అవుతోంది.